తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాశను అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజు వరకు తెలంగాణలో మనకి మే నెలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి పెన్షన్లను జమ చేయడం పూర్తయితే కావడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి ఏవైతే జూన్ నెల పెన్షన్లు ఉన్నాయో, మనకి ఏవైతే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి ప్రక్రియ భాగంగా ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులను కూడా పాత పెన్షన్ డబ్బుల కిందిగానే ఏదైతే ప్రతి నెల ఎలా ఇస్తున్నారో 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, సో ఆ పెన్షన్ డబ్బులను మాత్రమే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మొగ్గు చూపట్లేదని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే జారీ చేయడం అయితే, సో ఇలా మనకి ప్రతి నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త చేయూత ఆసరా పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణలో. ముఖ్యంగా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు ఏదైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి ప్రక్రియలో మరి ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను ముందుగానైతే జమ చేస్తారో కూడా ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఈ రోజు వరకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం పూర్తవడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెరేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల పొడిగిస్తూ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని కొత్త పెన్షన్ డబ్బులను వాయిదా వేస్తూ రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముందంజలోనైతే లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా మొన్న వరకు చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కొంచెం సర్వే అనేది చేపట్టి తెలంగాణలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అర్హత లేనటువంటి పెన్షన్ లబ్ధిదారులను 150,000 మందిని పెన్షన్ల పథకాల నుంచి పూర్తిగా రద్దు చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణలో. ఇక మరి ఇవన్నీ ఇలా ఉండగా మనకి దాదాపు ఆగస్ట్ నెల ఏదైతే జూలై నెల చివరి ఆఖరిలో లేదంటే సెప్టెంబర్ నెలలో మనకైతే కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఈ పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఈ నెలలో ఇచ్చేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ప్రతి నెలలో ఇచ్చినట్లుగానే జిల్లాల వారీగా విడతల వారీగా ఈ పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.